భూ బకాయింపు బుకాయింపు చేసిండు. భూ బుకాయింపు అని చెప్పి చంద్రబాబు నాయుడు అట. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు పచ్చాబద్దాలు, జగన్ సంస్కరణలకు శ్రీకారం చుడితే స్కాములకు బాబే ఆద్యుడు. ఇది మొత్తానికి భూ సంస్కరణల పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్వేతపత్రం విడుదల చేసిండు. అంటే ఖనిజాలు ఎట్లా స్వహాయని మొత్తం సహజ వనరులకు సంబంధించి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. దాంట్లో మొత్తంగా ఆయన చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం బొక్కేసిండు సహజ వనరులు ఏపీలో అని చెప్పి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో భూ సంస్కరణలు చాలా అద్భుతంగా తీసుకొచ్చిండు. అసైన్మెంట్ ల్యాండ్కి సంబంధించి దాదాపు 25 లక్షల మందికి వాళ్ళకి పట్టాలు ఇచ్చిండు. గత 40-50 సంవత్సరాలుగా అసైన్మెంట్ ల్యాండ్స్ పొందారు, కానీ దానిపైన పూర్తి హక్కులు కానీ సర్వ హక్కులు లేవు. దాన్ని పట్టా చేయించుకునే అవకాశం లేదు, లోన్ తెచ్చుకునే అవకాశం లేదు, తనఖా పెట్టుకునే అవకాశం లేదు, అమ్మే అవకాశం లేకుండా దాన్ని ఆయన ఒక పేదలు ఎస్సీ ఎస్టీ సంబంధించి దళితులకు సంబంధించి సంక్షేమాన్ని ఆలోచించి వాళ్ళకి పట్టాలు ఇచ్చిండు. అది భూ దోపిడీ కింద చంద్రబాబు నాయుడు గారు చెప్తుండే. మరి అది ఎట్లా భూ దోపిడీ అయింది అంటే బడాబాబులకి, ఇండస్ట్రియలిస్టులకి, పెట్టుబడిదారులకి, ఈనాడు లాంటి రామోజీరావు సంస్థలకి ఇస్తేనే భూములు అది అభివృద్ధి అన్నట్టు, అది విజన్ అన్నట్టు, అది అవినీతి లేదన్నట్టు చూపే ప్రయత్నం. అంటే రెక్కాడితే కానీ డొక్కాడని సామాన్య రైతులకి, సన్నకారు రైతులకి వాళ్ళకి సర్వ హక్కులు భూమిపైన కల్పించింది జగన్మోహన్ రెడ్డి. దాన్ని వీళ్ళు ఏం చెబుతున్నారు, అవినీతి అక్రమాలు జరిగినాయి, మొత్తం బొక్కేసిండు భూములు అంటున్నారు. ఎట్లా బొక్కేసినట్లయితే బొక్కేస్తే ఎక్కడుందా రికార్డు అనేది ఇలా ఏపీలో ప్రజలు అడుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి ఆయన సమగ్ర భూ సర్వేను కూడా రద్దు చేసిండట. సమగ్ర భూ సర్వే అనేది దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది ఇవాళ. ఎందుకంటే ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం సర్వేలు చేశారు, భూ సర్వే. దానివల్ల చాలా లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి, చాలా గొడవలు వస్తున్నాయి రైతుల మధ్య. కాబట్టి సమగ్రంగా మళ్ళొకసారి భూ సర్వే చేసి ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా గడిచిన అప్పట్లో 100 సంవత్సరాల క్రితం ఎట్లాంటి టెక్నాలజీ లేదు, మాన్యువల్గా చేశారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుకొని జీపీఎస్ పద్ధతిలో సర్వే చేసి సర్వే నెంబర్స్ కేటాయించి వాళ్ళకి హద్దులు కేటాయిస్తే ఇట్లాంటి గొడవలు లీగల్ ఇష్యూస్ కాకుండా ఉంటాయని ఒక ముందు చూపుతోని జగన్మోహన్ రెడ్డి భూ సమగ్ర సర్వే చేసిండు. అది తప్పు అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అది తప్పు, దాన్ని రద్దు చేస్తున్నాం. భూ సమగ్ర సర్వేలో దాంట్లో అవినీతి ఏముంటుంది, దానివల్ల ప్రజలకి లీగల్ ఇష్యూస్ రావు, గొడవలు పోతాయి, తగాదాలు పోతాయి తప్ప ఏం నష్టం ఉంది అనేది అలా రైతాంగం అడుగుతుంది. దాన్ని రద్దు చేసిండు. దీని రద్దు వెనక పెద్ద మతలబు ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే భూ సమగ్ర సర్వే జరిగిందో, ఎప్పుడైతే అసైన్మెంట్ ల్యాండ్స్కి వాళ్ళకి పూర్తి పట్టా హక్కులు ఇస్తారో, వాళ్ళకి దళితులు, ఎస్సీలు వాళ్ళకి పూర్తిగా భూమిపైన హక్కు వస్తుంది. అది ఒక భాగం. ఇంకోటి భూ సమగ్ర సర్వే జరగడం వల్ల గ్రామాల్లో రైతాంగం ఎట్లాంటి గొడవలు ఉండవు. ఈ గొడవలలో రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యి భూ కబ్జాలు జరిగే అవకాశం లేకుండా పోద్ది. మళ్ళీ దాన్ని ఎంటర్టైన్ చేసే కార్యక్రమాన్ని చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే భూ స్కాములు చేసిన ఆయన స్కాములకి బాబువే ఆద్యుడు, సంస్కరణలకి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి అని ఒక వార్త రాశారు.